ఇప్పుడు వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పింఛన్లు వస్తాయి. సుమారు 25,000 నుంచి 70,000 వరకు పింఛన్లు వస్తాయి. వస్తాయి సార్. మరి వాళ్ళంతా సంపాదించుకొనే ఉంటారు కదా, అవు. వాళ్ళకి అవసరమా పింఛన్లు? వాళ్ళకు కూడా ఇవ్వద్దు పింఛన్, ఎవరికి ఇవ్వద్దు పింఛన్ ఇవ్వద్దు. ఆ, ఇప్పుడు రూలింగ్లు ఉన్నప్పుడు వాళ్ళ జీతం ఏందో శాలరీ తీసుకోవాలి, తర్వాత మనం చేసుకోవాలి. వాళ్ళకు కూడా పింఛన్ ఏమిటికి పింఛన్? ఉమ్. వాళ్ళు ఏమన్నా అంటే మేము సేవ చేయడానికి వస్తామని అంటారు ఏం కదా, సేవ చేస్తారు? సేవ చేయడానికి వస్తాం అంటారు కదా, సేవ చేయడానికి వచ్చేటోళ్ళకు జీతం ఎందుకు? అవసరం లేదు అది. ఆ, ఇప్పుడు సేవ చేస్తాను, ఇప్పుడు సేవ చేయాలి కదా, ఆ, మళ్ళీ జీతాలు ఎందుకు, ఉమ్, ఈ లంచాలు ఎందుకు? అన్ని సంపాదించుకోవడానికి కదా. అన్ని సంపాదించుకోవడం. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పింఛన్లు వస్తాయి. సుమారు 25,000 నుంచి 70,000 వరకు పింఛన్లు వస్తాయి. వస్తాయి సార్. మరి వాళ్ళంతా సంపాదించుకొనే ఉంటారు కదా, అవు. వాళ్ళకి అవసరమా పింఛన్లు? వాళ్ళకు కూడా ఇవ్వద్దు పింఛన్, ఎవరికి ఇవ్వద్దు పింఛన్ ఇవ్వద్దు. ఆ, ఇప్పుడు రూలింగ్లు ఉన్నప్పుడు వాళ్ళ జీతం ఏందో శాలరీ తీసుకోవాలి, తర్వాత మనం చేసుకోవాలి. వాళ్ళకు కూడా పింఛన్ ఏమిటికి పింఛన్? ఉమ్. వాళ్ళు ఏమన్నా అంటే మేము సేవ చేయడానికి వస్తామని అంటారు ఏం కదా, సేవ చేస్తారు? సేవ చేయడానికి వస్తాం అంటారు కదా, సేవ చేయడానికి వచ్చేటోళ్ళకు జీతం ఎందుకు? అవసరం లేదు అది. ఆ, ఇప్పుడు సేవ చేస్తాను, ఇప్పుడు సేవ చేయాలి కదా, ఆ, మళ్ళీ జీతాలు ఎందుకు, ఉమ్, ఈ లంచాలు ఎందుకు? అన్ని సంపాదించుకోవడానికి కదా. అన్ని సంపాదించుకోవడం. ఉమ్.